హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంకటేష్ శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. సో మార్నింగ్ కొంచెం ఎండ బాగా ఉంది ఈరోజు. అండ్ ఎర్లీగా లేచాము. ఇంకొకటి ఈరోజు మ్యారేజ్ ఉందండి, మిర్యాలు కూడా వెళ్ళాలి. సో ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి, టైమింగ్స్ అన్నీ కూడాను. ఫస్ట్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అయ్యి పాప, దాని తర్వాత వీళ్ళని రెడీ చేసేసి మేము రెడీ అయిపోయి మిర్యాలు కూడా వెళ్ళాలన్నమాట. మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి. సో ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు. సో ఈ బ్లాగ్ ఎలా ఉంటుంది, ఏంటి, ఈరోజు ఏం జరుగుతుంది అనేది కంటిన్యూగా వాచ్ చేయండి. బాయ్. బాక్సెస్ కోసం అని చెప్పేసి, బెండకాయ కర్రీ కోసం అని చెప్పేసి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నానండి ముందు రోజే. అండ్ ముక్కుడు పెట్టేసుకున్నాను. కర్రీ స్టార్ట్ చేయాలి. రైస్ పెట్టేసుకున్నాను. హాట్ వాటర్ పెట్టేసాను అనమాట, వామ్ వాటర్. మాది కెట్టెల్ ఖరాబ్ అయిపోయిందండి. సో రెగ్యులర్గా అయితే నేను కెట్టెల్లోనే పెడతాను. సో అది ఖరాబ్ అయిపోయింది, అందుకోసం అని చెప్పేసి బౌల్లో పెడుతున్నాను గ్యాస్ మీద. అండ్ ఇక్కడ మిల్క్ పెట్టేసుకున్నాను. సో పిల్లలు వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అంత టైం ఉండదని చెప్పేసి నేను మిల్క్, బాయిల్డ్ ఎగ్స్ ఇచ్చేసి పంపిస్తానండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశారు. ఏదో ఒక బ్రేక్ఫాస్ట్, 1 దోశ, చపాతి, బ్రెడ్ ఆమ్లెట్, అట్లా ఏవో ఒకటి పెట్టిస్తాను అనమాట. సో ఇదండి. ఇప్పుడు ఫాస్ట్ గా కర్రీ అవన్నీ చేసేసేయాలి, టైం అవుతుంది. సో మళ్ళీ మేము కూడా రెడీ అయిపోయి ఎర్లీగా వెళ్ళాలి కదా, ఫంక్షన్కి వెళ్ళేది ఉంది కదా. సో అందుకోసమని తొందరగా చేసేస్తాను. సో ముందుగా ముక్కుల్లో నేను ఆయిల్ వేసేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పోపు గింజలు కూడా యాడ్ చేసేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ పీసెస్, ఇవి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటాను. అంటే కొంతమంది పచ్చిమిర్చి ఎక్కువ వేస్తారండి, మన ఇష్టం అన్నమాట. పచ్చిమిర్చి ఎక్కువ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే మనము రెడ్ చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. సో నేనైతే పచ్చిమిర్చి కొంచెం ఒక 3 తీసుకున్నాను. సరిపోకపోతే రెడ్ చిల్లీ కూడా యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత, అంటే ఆనియన్స్ కూడా ఎక్కువ మగ్గకూడదన్నమాట, కొంచెమే మగ్గాలి. మగ్గిన తర్వాత మనం బెండకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఎందుకనంటే ఆనియన్స్ ఎక్కువ బ్రౌన్ గా అయిపోయిన తర్వాత ఇవి బెండకాయలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఆనియన్స్ మాడే ఛాన్స్ ఉంటుంది, అంటే ఎక్కువగా ఆయిల్లో వేగుతాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి కొంచెం లైట్ గా వేగిన వెంటనే బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి మనము. సో బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం లైట్ గా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ లైట్ గా నేను పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు లైట్ గా నేను 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సరిపోకపోతే మళ్ళీ మీరు చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు కర్రీకి తగినంతగా. సారీ, ఇవంతా కూడా మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. నేను ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఉంచుకుంటున్నా. సో కొంతమందికి పల్లీలు వేసుకుంటే ఇష్టం ఉంటుందండి, డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు. బట్ బాబు వాళ్ళు ఎక్కువ తినరనమాట. బాబు వాళ్ళు పల్లీలు ఎక్కువగా వేస్తే తినరనమాట. అందుకో నేను డీప్ ఫ్రై కూడా చెయ్యను అనమాట. ఇట్లా లైట్ గా కర్రీ లాగా చేసేస్తాను. సో కలుపుకోవడానికి కూడా అన్నంలో ఈజీగా ఉంటుంది. సో మిక్స్ అవుతుంది కూడా కర్రీ కూడా. బాక్సెస్లోకి కాబట్టి కొంచెం కర్రీస్ ఎక్కువగానే పడతాయండి. ఇంట్లో తినేదానికి మనం లంచ్ బాక్సెస్ తీసుకెళ్ళినప్పుడు కర్రీస్ ఎక్కువగా పడతాయి మనకి. ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేయాల్సి వస్తుంది కర్రీస్. సో అలా డీప్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే కర్రీస్ ఎక్కువగా యూజ్ చేయలేము. కొద్దిసేపు ఇప్పుడు నేను మూత పెట్టుకుంటాను. మూత పెట్టుకొని మళ్ళీ నేను కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మసాలాను కొత్తిమీర యాడ్ చేసేటప్పుడు చూపిస్తాను అనమాట.
ఆల్రెడీ మసాలాను కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నానండి. సో ఇంకొక 2 minutes స్టవ్ మీద ఉంచేసి మనం ఆఫ్ చేసేసుకోవడమే మూత పెట్టుకొని. సో నాకు కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రెడీ అవ్వాలి నేను. పిల్లలు ఆల్రెడీ రెడీ అవుతున్నారు. సో నేను మా వారు రెడీ అయిపోయి మ్యారేజ్కి స్టార్ట్ అవ్వాలన్నమాట. మిరియాలు కూడా వెళ్ళాలి అని అంటే భయం అవుతుంది. ఆ జర్నీ అండ్ అక్కడ కొంచెం వేడిగా ఉంటుంది. అసలు ఎండ బాగా ఉంది ఈరోజు. స్టార్ట్ అయిపోయామండి. అత్తయ్య గారు వాళ్ళందరిని ఎక్కించుకొని మేము కూడా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా అత్తయ్య గారు ఉన్నారు, మా చిన్న ఆడబిడ్డ, ఇంకొక చిన్న అత్తయ్య గారు. సో అందరం కలిసి వెళ్తున్నాము. అంటే ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు అందరం కలిసి వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు కదండి. జర్నీ కూడా చేసినట్టుగా ఉండదు. మిరియాలు కూడా వెళ్తున్నాం కదా, సో అందుకోసం అని చెప్పేసి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో బ్లాగ్ కంటిన్యూ చేస్తాను అక్కడికి వెళ్ళి. సో పెళ్ళి కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఫోటో షూట్ చేసుకున్నామండి. అంటే పిల్లలు అందరూ ఉన్నారు, వదిన వాళ్ళు, అత్తయ్య గారు వాళ్ళందరూ ఉన్నారు కదా, అందుకోసం అని చెప్పేసి సో కొన్ని పిక్స్ తీసుకున్నాము. వీళ్ళంతా కజిన్ వాళ్ళ పిల్లలండి, మా తోటి కోడలు వాళ్ళంతా కో సిస్టర్స్ వాళ్ళ కిడ్స్ అనమాట. సో ఇక్కడ వదినలు, మర్దళ్ళు, అక్క వాళ్ళు అండ్ మా అత్తయ్య గారు అందరూ ఫొటోస్ దిగుతున్నాము. సో ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతూ వస్తున్నారు ఫొటోస్ దిగుతూ ఉంటే. అంతా అంటే జెంట్స్ అందరేమో వేరే ప్లేస్లో ఉన్నారు. సో ఓన్లీ మా వరకు మేము ఫొటోస్ తీసుకున్నాం అనమాట గార్డెన్లో. ఇక్కడ ఉన్నది అత్తయ్య గారు వాళ్ళు అక్క అండ్ చెల్లెళ్ళండి. సో ఈ నలుగురు అక్క చెల్లెళ్ళు అనమాట, ఓన్ సిస్టర్స్. సో ఇప్పుడు పెళ్ళి జరిగేది ఇంకొక పెద్ద అత్తయ్య గారు ఉంటారు, వాళ్ళ మనవరాలది. తను 2 years బ్యాక్ చనిపోయారు. సో చాలా రోజుల తర్వాత అందరం కలిసామండి. చాలా హ్యాపీగా ఎంజాయ్గా అనిపించింది మాకు. బెల్లం చాయ్ కోసం వచ్చామండి. బెల్లం లేదు. ఇటు నిల్చో మరి. సో రిటర్న్ అయిపోయామండి. ఈవినింగ్ 5 అయింది మేము రిటర్న్ అయ్యేటప్పటికి. అందరికీ కొంచెం హెడేక్గా ఉంది, రిఫ్రెష్ అవుతాము అని చెప్పేసి టీ కావాలని చెప్పేసి ఇక్కడ ఆగారనమాట. సో అన్ని వెహికల్స్ ఇక్కడ ఆపేసేసుకొని అందరం టీ తాగేసేసి స్టార్ట్ అయిపోయాము. సో ఇదండి ఈరోజు వ్లాగ్, షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. అంటే మాకు చాలా మెమరీస్ అనిపించింది ఈరోజు. చాలా మెమరబుల్ డేగా గడిచిపోయింది మొత్తము. చాలా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.